నాగరాజు గారు కానీ, పెద్ద పంజాని ఎస్సీసీఎల్ అధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం గారు కానీ, పలమనేరు టౌన్ సెక్రటరీ మగద్దర్ గారు కానీ, టౌన్ జనరల్ సెక్రటరీ అహ్మద్ గారు కానీ, జిల్లా జనరల్ సెక్రటరీ రహీం ఖాన్ గారు కానీ, ఈ విధంగా వీళ్ళందరికీ నా పాదాభివందనం. ఎందుకంటే ఈరోజు వీళ్ళనే కాదు, దీని వెనకాల ఉన్న అంటే ఇప్పుడు వినాయక మన పలమనేరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ నా పాదాభివందనం. మీ రైతు బిడ్డ నల్లగొడ్లపల్లి బి శివశంకర్ ఈరోజు మీ అందరి ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా, కాంగ్రెస్ పక్షం నుండి ఎమ్మెల్యే సీటుకి పోటీదారుడిగా నేను ఈరోజు రావడం ఇది ఎన్నో జన్మల అదృష్టం. నాకు ఈ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలకి నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఉండే ఒక రుణానుబంధం. ఈరోజు వరసిద్ధి వినాయకుడు దేవస్థానంలో కాంగ్రెస్ పక్షం కండువాలం కప్పినప్పటి నుండి, మన డీసీసీ భాస్కర్ అన్న కండువాలం కప్పినప్పటి నుండి ఈ రోజు వరకు గొప్ప గొప్ప మిరాకిల్స్ ని పలమనేరు ప్రజలు చూస్తూ ఉన్నారు, రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. ఇక్కడ మేమందరూ మాకే తెలియని ఒక ఇది ఈరోజు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి శాలవ ఈ రోజు నా మెల్ల పడడం అంటే ఇదంతా ప్రీ ప్లాన్ కాదు, ఇది ఆటోమేటిక్ గా భగవంతుడు అనేవాడు నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇది ఏది మేము ప్లాన్ చేసింది లేదు, అది ఆటోమేటిక్ గా జరుగుతా ఇంతవరకు మీ ముందుకు వచ్చినాం. అతి తక్కువ కాలంలో చాలా కష్టపడి ఈ రోజు మొదటి స్థానంలో ఉండామా రెండో స్థానంలో ఉండామా అనే ఒక డైనమాలోకి పెద్ద పెద్ద పార్టీలంతా కూడా డైనమా స్థితికి వచ్చేసినాయంటే ఇది ఆషామాషి అయిన విషయం కాదు. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గంలో ఉండే సమస్యలను ఓకే, కానీ ఎక్స్పెషల్లీ ఈరోజు నేను పలమనేరు గురించే మాట్లాడాలనుకుంటా ఉన్నాను. పలమనేరు నియోజకవర్గంలో ఈ గత 10 సంవత్సరాల ఇంకా జరిగిన అభివృద్ధి ఏమిటంటే కనీసం తాగడానికి కూడా నీళ్లు ఇవ్వని పరిస్థితి, పెద్ద పెద్ద వార్డు మెంబర్లు, పెద్ద పెద్ద నాయకులు, అండర్లో ఉండే ఒక పంచాయతీ దగ్గర కనీసం నీళ్లు కూడా అందని పరిస్థితుల్లో ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము. ఇది గత 10 సంవత్సరాల నుండి పలమనేరులో జరిగిన అభివృద్ధి. ఇక రెండో అభివృద్ధి, కనీసం డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ గా లేదు, రోడ్ల వ్యవస్థ అస్సలు వాన పడితే రచ్చిరచ్చైపోయి పడవలు వదులుకోవాల్సిన పరిస్థితికి వస్తున్నాయి కొన్ని ఊర్లు గ్రామాలు ఇవంతా చూస్తే. అదేవిధంగా టాయిలెట్స్ కానీ ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ అస్సలు లేదు. ఈ 4 మనిషికి కావలసినవి ప్రధానమైనవి. ఈ 4 ఇవ్వడంలో 10 సంవత్సరాల నుండి విఫలమైనారు రాజకీయ నాయకులు. ఒకటి. రెండోది, కంపెనీస్ కానీ అన్ని విధాల మంది మిల్క్ సిటీ, సిల్క్ సిటీ చాలా అద్భుతమైన పలమనేరుకి ఒక ఎక్స్ట్రాడినరీ ప్రకృతి సిద్ధమైన వనరులు కానీ ఇక్కడున్న వాతావరణం కానీ మంది ఒక పూర్ ఊటీ అనేసి ఏదో ఒక పేరు కూడా పెట్టినారు. అంతా ఇక్కడ పలమనేరులో చెప్తా ఉంటే చాలా సంతోషమైంది. కాబట్టి ఈ పూర్ ఊటీ లాంటిది మనము తప్పకుండా ఈ బెంగళూరుకి కానీ ఈ తమిళనాడు చెన్నైకి కానీ 2 అతిపెద్ద సిటీలకి మిడిల్లో ఆంధ్రప్రదేశ్ కి ఇది ఒక వరం. దీన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకోవచ్చు అంటే కంపెనీస్ ని వందలాది వేలాది కంపెనీస్ ని మనం ఇక్కడికి రాబట్టుకోగలగచ్చు. బెంగళూరు కంటే కూడా అతీతంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనసు చేస్తే తప్పకుండా కంపెనీస్ అన్నింటినీ రాబట్టుకోవచ్చు. ఉద్యోగ అవకాశాలు, ఇక్కడున్న యూత్ అందరికీ ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించుకోవచ్చు. ఏదో ఒక మాట వరుసన ఈ నల్లగొడ్లపల్లిలో ఒక 2 కంపెనీలు పడినాయి నా ప్రాసెస్ అంతా చెప్తా ఉంటే దాన్ని కట్ చేసుకొని మన అమరన్న టీం అంతా పెట్టినారు 7 లక్షలు 8 లక్షల వ్యూస్లు. అన్నా అమరన్న, నేను అన్నింది మన అనుచరులకో వాళ్ళకో వీళ్ళకో 2-3 సైట్లు ఇచ్చేదాని గురించి చెప్పలేదన్నా నేను ఆ రోజు. అమరన్న, ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీని ఒక బెంగళూరు ఎందుకు చేసిండగలదు ఒక పారిశ్రామికవేత్తగా మీరు, అది నా పాయింట్. తప్పకుండా అన్న వచ్చి ఆశీర్వాదం ఇస్తే ఈ రోజు నేను నా మ్యారేజ్కి వచ్చి అన్న వచ్చి ఆశీర్వాదం ఇస్తే ఈ రోజు మీ అందరి ముందర నేను నా భార్య అందరూ వచ్చేసి ఉన్నాం. ఆయన ఆశీర్వాదం ఇస్తే టీటీడీ కళ్యాణ మండపం పెళ్లి చేసుకున్నాం. అదేవిధంగా మన వెంకటరెడ్డి అన్న గారు తప్పకుండా
ఈ 5 సంవత్సరాల నుండి ఎంత వ్యతిరేకత ఉంది, ఎంత దీనికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పైన ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీలో వ్యతిరేకత ఉంది అన్నది మీ అందరికీ తెలుసు, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు, పలమనేరు కాన్స్టిట్యున్సీ మొత్తానికి తెలుసు. అభివృద్ధి అన్న పదానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. తప్పకుండా అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు. ఈరోజు అందరూ చెప్తే చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ చెప్తున్న విషయం ఏమంటే ఆ కమిషన్ల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఇంకో దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఇంకోటి నేను మాట్లాడదలుచుకోలేదు. ఈ రోజు పలమనేరు అభివృద్ధికి మీరు ఏం చేసినారు అనేది నేను వెంకటేగౌడని నేను ప్రశ్నిస్తూ ఉంటాను. మన అమరన్న మినిస్టర్గా ఉండి ఈ రోజు ఏం చేసినారు వాళ్ళు? ఏదో అనుచరులుగా లేదు ఎవరికో ఒకరికి 4 సైట్లు ఇచ్చేస్తే సరిపోతుందా? ఎన్ని తీసుకొని వచ్చిండొచ్చు, ఎంత పెద్ద ప్లాట్ఫామ్ వేసిండొచ్చు ఒక మాజీ మంత్రిగా ఆయన. కాబట్టి తప్పకుండా ఇంకా ఒకసారిగా మనం చూసినాము, ఒకసారి 2 కిటాలుగా చూసినాము అమరన్న గడ ఎమ్మెల్యేగా. బట్ కానీ ఎప్పుడు వచ్చేసిందన్న గొప్ప అభివృద్ధి అనేది పలమనేరు నోచుకోలేదు. తప్పకుండా ఈ 10 సంవత్సరాలను ఇంకా ఏదైతే కోల్పోయినామో ఇది ఇంకా 5 ఏళ్లలో, ఇంకా నెక్స్ట్ రాబోయే 5 ఏళ్లలో ఒక గొప్ప అభివృద్ధిని పలమనేరులో మనం చూస్తా ఉన్నాం. అది ఎంత గొప్ప అభివృద్ధి అంటే 24 గంటలు రాత్రి పొగులు, రాత్రి 12 గంటలకి ఇంటి లోపల కొలాయి తిప్పితే నీళ్లు రావాల. ఏమప్పా ఇది ఆశ్చర్యం వేస్తా ఉంటుంది మీకు అందరికీ. అబ్బా 24 గంటలు నీళ్ళ ఎందుకు ఇవ్వగలదు సార్? 24 గంటలు నీళ్లు లేని ఒక జీవితం, అది నా దృష్టిలో అది జీవితమే కాదు. పొగులు నీళ్ళు ఇస్తాం, రాత్రి నీళ్ళు ఇవ్వమంటే 24 అవర్స్ మనిషికి నీళ్ళు లేకపోతే బతకడం ఎట్లా? ఒకటి నా ప్రశ్న. అమ్మా మీరందరూ గ్రామంలో ఉండే వాళ్ళందరూ దయచేసి నా పాయింట్ గమనించండి. వారానికి ఒకసారి నీళ్లు వదులుతున్నారు సార్, నీటి సమస్య లేదు అంటున్నారు. వారానికి ఒకసారి నీళ్లు వదలడం నీటి సమస్య లేనట్లు కాదు. వారానికి ఒక దినం నీళ్లు వదలడం అంటే అది ఆ వారం అంతా ఏం చేస్తున్నారు? డ్రమ్ములకు పట్టుకుంటా ఉన్నారా, లేకపోతే ఎక్కడ సొంపులకు వదులుకుంటారు? ఎట్లా బతుకుతా ఉన్నారు మీరంతా? తప్పకుండా బెంగళూరులో అయితే, వేరే నగరాల్లో అయితే 2 గంటల సేపు కాదు, ఒక్క 5 నిమిషాలు నీళ్లు రాకపోతే విలవిలలాడిపోతారు. టాయిలెట్లో పోయి నీళ్లు రాకపోతే ఎట్లా, టాయిలెట్లో నీళ్లు లేకపోతే ఎట్లా అనేసి పెద్ద జగడాలైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నీళ్లు 24 గంటలు పలమనేరుకు అందించగలిగే ఒక ఇది ఈ కాంగ్రెస్ పక్షం నుండి మన నల్లగొట్లపల్లి బి శివశంకరు ఈ రోజు భుజాన్ని ఎత్తుకున్నాడు. మా ఆడబిడ్డలు అందరూ ఇక పైన నీళ్ల గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటికి కుళాయి వేసి ప్రతి ఇంటి నీటి సమస్యని తీరుస్తాను. ఇది నా వాక్కు, ఇది కాంగ్రెస్ పార్టీ ఇంకోటి ఇది కాదు, ఇది నా ఇండివిజువల్ గా పలమనేరులో ఇది నా మేనిఫెస్టో అనుకోండి, పలమనేరు నా మేనిఫెస్టో అనుకోండి. నేను కష్టపడి ఇక్కడ గెలిచి ఇక్కడ ఉండి ఏ ఫండ్స్ వస్తుందో ఏ ఫండ్స్ రాదో అన్నింటినీ సమకూర్చుకొని తప్పకుండా చేయగలిగేంత నేను చెప్తున్నాను. కాబట్టి తప్పకుండా నెక్స్ట్ 5 ఏళ్లలో ప్రతి నీటి సమస్య అనేది క్లియర్ అవుతుంది. డ్రైనేజీ ప్లస్ ప్రతి ఒక్కరికి టాయిలెట్ కానీ, ప్రతి ఒక్కరికి డ్రైనేజీ కానీ, ప్రతి ఒక్కరికి రోడ్లు కానీ, ఇది నాది ప్రధానమైన ఒక వాక్కు. రెండోది ఉద్యోగ అవకాశాలు, అవన్నీ యూత్ కి ఏమేమి చేయాలనేది ప్రణాళికలంతా చేస్తాం. ఇది కాకుండా కాంగ్రెస్ పక్షం నుండి అద్భుతమైన పథకాలని ఈ రోజు తీసుకొని వచ్చిన మీ ముందరికి. కాంగ్రెస్ పక్షం నుండి మనకి రైతు రుణమాఫీ అనేది 2 లక్షల రూపాయలు ఎవరైతే రైతులు రుణం తీసుకున్నారో వాళ్ళకి ప్రత్యేక హోదా 10 సంవత్సరాల గ్యారంటీ. కాంగ్రెస్ పక్షానికి ఓటు పడి గెలిచిన తక్షణమే సంతకం, మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన ఉంటుంది. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి అమ్మా కాన్స్టిట్యున్సీలో ఎవరెవరికి ఆంధ్రప్రదేశ్ లో కూడా మన గవర్నమెంట్ రాగానే ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉచిత విద్య ఎల్కేజీ నుండి పీజీ వరకు అద్భుతమైన పథకానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదేవిధంగా వృద్ధులకి వితంతువులకి వీళ్ళకి 4,000 రూపాయలు, 3,000 కాదు 4,000 రూపాయలు పింఛను. అదేవిధంగా వికలాంగులకి 6,000 రూపాయలు పింఛన్ తోటి ఈ రోజు అద్భుతమైన గ్యారంటీ వచ్చేసి కాంగ్రెస్ నుండి ప్రకటించింది. ఉపాధి హామీ కూలీలకి ఒక రోజుకి 400 రూపాయలు ఉపాధి వేతనం అనేది ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చూసింది అద్భుతమైన పథకం. అదేవిధంగా కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలు, రాష్ట్రంలో 2,25,000 ఉద్యోగాలు మొట్టమొదటి సంతకం అవుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే. మనకి కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 1 లక్ష రూపాయల సంవత్సరానికి ప్రతి పేద కుటుంబంలో ఉండే పెద్ద మహిళకి ఆమె అకౌంట్ కి 8,333 రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్ లోకి పడడం అంటే అంత ఆషామాషి అయిన విషయం కాదు.
రైతుకి గిట్టుబాటు ధర లేకుండా టమాటాలు పారపోసేది, కూరగాయలు పారపోసేది, పంట పెడితే అదృష్టం పైన ఇట్లా ఆకాశాన్ని చూసుకుంటే దేవుడా రేటు వస్తే బతుకుతా, లేకుంటే బెంగళూరు వెళ్ళిపోతా, లేకుంటే అక్కడ ఇక్కడ పోయి పని చేసుకుంటా, వాచ్మ్యాన్ లాగా బతుకుతానని చెప్పి బతికే వాళ్ళందరూ ధైర్యంగా మళ్ళీ రైతై మళ్ళా వచ్చి రైతుగా మీరు వచ్చేసి చేసుకున్న రైతు రాజు అనే దానికి మద్దతు ధర, రైతు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర అంటే ఇది ఆషామాషి అయిన విషయం కాదు. ఇలా మన కర్ణాటకలో కానీ 5 పథకాలతో అయితే తెలంగాణలో 6 పథకాలంటే 9 గ్యారంటీలతోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీ అందరి ముందుకు వచ్చింది. ఒకటి. రెండోది, అందరు క్యాండిడేట్లు 175 మంది క్యాండిడేట్లు నా సహోదరులు, నా పక్కనున్న వాళ్ళు, ఆశావాహులు అందరికీ నా విన్నపం ఏమంటే టికెట్ గెలవమేమో అనే పాయింట్ ఉంటే టికెట్ అవసరం లేదు, తీసుకోవాల్సిన పని లేదు. టికెట్ గెలవస్తాము అనే దానికి మీరెవరు చెప్పడానికి, టికెట్ ఓడిపోతాము అని చెప్పడానికి మనమెవరండి చెప్పడానికి. టికెట్ ఓటమి గెలుపు అనేది మన చేతిలో ఎక్కడ ఉంటుంది? తప్పకుండా భగవంతుడి చేతిలో ఉంటుంది. ఆఖరి క్షణం వరకు మనము గెలుపు పైన వెళ్ళాల. చంద్రబాబు నాయుడు గెలుస్తారా? మనం ఎందుకు గెలుస్తాము? నో, మనమే గెలుస్తాము. ఆఖరి క్షణం వరకు భగవంతుడి డిసిషన్ ఉంటుంది. 17 రోజుల్లో మన కోలార్ నియోజకవర్గం 17 రోజుల్లో బీఫామ్ ఇస్తే గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మన కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ అన్న గారు, ఆయన ఎందుకు మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోకూడదు? నా రాజకీయానికి ఒక ఇన్స్పిరేషన్, నా రాజకీయ దైవం, నా రాజకీయ గురువు, నాకు అన్ని దగ్గరుండి చూసిన వ్యక్తి మన కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు. అదేవిధంగా నేను సగౌరవంగా ఈరోజు చెప్పుకుంటాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నకి ఒక ఏకలవ్య శిష్యుడిని ఎందుకంటానంటే ఇదే ఆర్ఆర్ ప్యారడైజ్ లోకి ఆయన వచ్చినప్పటికీ ఆయనకు దూరంగా ఉన్నాను కానీ కారు ముందర పెట్టుకుని ఆయనతో డైరెక్ట్ గా నేను కలవలేదు. అదే ఆ తల్లి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ అమ్మగారు నన్ను ఆశీర్వదించి, నేను గత 15 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి మాలేస్తే 5 సంవత్సరాల నుండి మన 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 పుంగునూరులోని దేవస్థానానికి, సదుం దేవస్థానానికి నేను వెళ్తాను. ఆ తల్లి ఆశీర్వాదం ఇచ్చి, అమ్మా నీ కోరిక ఫలించుగాక అనేసి ఆశీర్వాదం ఇచ్చినారు. అదే అన్న తమ్ముడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న తమ్ముడు ద్వారకానాథ్ అన్న 10,116 ఇచ్చి నీ కోరిక ఫలించుగాక అని చెప్పని ఇచ్చిరి. నేను ఆ రోజు కోరుకున్న కోరిక ఏమింటే, దేవుడా ఎప్పుడైనా పలమనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యి నేను తప్పకుండా సమస్యలన్నీ నేను నెరవేర్చాలా అని చెప్పేసి ఆ రోజు కోరుకున్న కోరిక. ఇప్పటికీ నాకు ఫోటో ఉంది, బీవీ క్రియేషన్స్ కమ్యూనిటీలో నేను ఆ రోజు వదిలినాను. కాబట్టి తప్పకుండా నేను ఆయన్ని దూరం నుండి అబ్జర్వ్ చేస్తా వచ్చినాను. ఆయన మాలలు వేసేది మాకు ఇన్స్పిరేషన్, అందుకే మేము మాలలు వేసినాం. ఆయన నిష్ఠ చూసి మేము నిష్ఠకున్నాం. కాబట్టి పార్టీలకు అతీతంగా ఒక వ్యక్తిలో గొప్ప ఉంటే గొప్పను ఒప్పుకునే మనస్తత్వం నాది. అవరన్న కూడా నాలుగు అంగుళ్ళు, షాపులు, హోటల్స్, అవుట్లకి అన్నిటికీ పెట్టినప్పుడు నాకు అంత మాత్రమే అభివృద్ధి జరిగింది కదా నలుగుట్లపల్లిలోనే. కానీ నా ఇంటెన్షన్ అది కాదు అభివృద్ధి అంటే. నా ఇంటెన్షన్ పలమనేరు తప్పకుండా గొప్ప కంపెనీలు, కనీసం ఒక 100 నుండి 200, 300 కంపెనీలు తీసుకొని రాగలగల. అది మినిస్టర్ ఉన్నారు కదా, లేకపోతే నో ప్రాబ్లం. ఎమ్మెల్యే కాదు, హీఈస్ మినిస్టర్. మినిస్టర్ ఏం చేసినారు? ఇక్కడ పలమనేరులోనే కంపెనీలు లేకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఏం చేసింటారు ఆయన? ఒకసారి ఆలోచన చేయండి దయచేసి. మేజర్ పాయింట్ మీ అందరికీ చెప్తా ఉన్నాను. అయ్యో లీడర్లు ఉన్నారు ఇక్కడ, మనము వీళ్ళే లీడర్లు, ఇక్కడ ఉండే వాళ్ళు వీనే ఎమ్మెల్యే, మనం ఏడప్ప ఈ లీడర్ల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి? నో, కాంగ్రెస్ పక్షం, వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులందరిది కాంగ్రెస్ పక్షం, ఈరోజు టీడీపీలో ఉండే వాళ్ళందరిది కాంగ్రెస్ పక్షం, తల్లి పక్షము. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పక్షం ఇంకా పోయిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పక్షం ఇంకా పోయిన వాళ్ళు. లాస్ట్ టైం 1,500 ఓట్లు, 2,000 ఓట్లు, 3,000 ఓట్లు, 5,000 ఓట్లు, ఎన్ని పర్సెంట్లో కాంగ్రెస్ పక్షానికి వస్తే రిమైనింగ్ మొత్తం పర్సెంట్ అంతా వైఎస్ఆర్సీపీ, టీడీపీ తీసుకున్నాయి. ఈ రోజు వైఎస్ఆర్సీపీలో, టీడీపీలో ఉండే ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క కార్యకర్తలు ఉండే వాళ్ళందరూ ఈ కాంగ్రెస్ ఇంకా పోయినోళ్ళు. ఇది మీ పక్షం అయ్యా, మీ పక్షం ఇది, మీ అందరిది ఇది, మాది కాదు. మేము ఈ రోజు వచ్చిండొచ్చు, మీరందరూ వదిలిపోతే భుజస్కంధాల మీద వేసుకోండొచ్చు. ప్లీజ్ అందరికీ రెడ్ కార్పొరేట్ ఉన్నది ఈ పలమనేరులో, ఈ ఆంధ్రప్రదేశ్ లో. అందరూ మీ పక్షానికి మీరు రండి, మీ పక్షంలో మీరు వచ్చి కష్టపడండి. పెద్ద నాయకులు ఉన్నారు, మహానుభావులు, ఆయన ఆశీర్వాదం. ఈ చెయ్యి మన రెడ్డి అన్న పాదం తాకిన చెయ్యి, ఈ చెయ్యి మన భాస్కర్ రెడ్డి అన్న పాదం తాకిన చెయ్యి, ఈ చెయ్యి మన సివి కుమార్ అన్న పాదం తాకిన చెయ్యి. ఒక విగ్రహం కట్టి వైఎస్ఆర్ జంక్షన్ అని పేరు పెట్టి ఆయన ఈ రోజు ఇంకేం చేయాల్సిన అవసరంలా, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రీతి,
కాంగ్రెస్ పార్టీకి కష్టపడిన మన సివి కుమార్ అన్నతో సహా అందరూ పాదాలు తాగిన చెయ్యి. అదేవిధంగా మన జనార్దన్ గౌడ్ అన్న, మన పార్థసారథి అన్న, ఈ విధంగా సీనియర్ నాయకులను చెప్పుకుంటా పోతే చాలా మంది పేరున అందరూ పాదాలు తాకిన చెయ్యి. అరే ఒక నెలలో ఎందుకు ఇంత మిస్మరైజ్ అయింది, ఎందుకు ఇంత స్థాయికి ఉంది, ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ రోజు తలుచుకుంటా ఉంది పలమనేరుని అంటే ప్రతి ఒక్కరిలో కషి ఉంది. మా అన్న చెప్పినట్లు లక్షల విత్తనాలు ఉన్నాయి, వర్షం లేదు. కాంగ్రెస్ అనే మొలకలు లక్షలు ఉన్నాయి, వర్షం లేదు కాంగ్రెస్ పక్షంలో. ఈ రోజు వర్షం పడింది. ఈ భగవంతుడి ఆశీర్వాదంతో మన పలమనేరు కాంగ్రెస్ లో ఒక తుఫాను వర్షం పడింది. ఈ రోజు అన్ని మొలకలు ఎత్తినాయి. నిన్న టికెట్ అనౌన్స్మెంట్ రోజు 300 నుండి 500 మధ్యలో ఓన్లీ కార్యకర్తలు, లీడర్స్ అక్కడ వైఎస్ఆర్ గారి దగ్గరికి పోయినాం. ఆయన సమాధి దగ్గరికి పోతే ఆ రాష్ట్రం మొత్తం ఒక వైపు అయితే పలమనేరు ఒక వైపు ఉండాలి. అది చూసి మాకు చాలా సంతోషం వేసింది. కార్యకర్తలు, జనాలు కదా, కార్యకర్తలు, లీడర్స్ పోయినాం. కాబట్టి ఈరోజు పలమనేరులో ఎవరు ఎన్ని చెప్పినా ఈ కాంగ్రెస్ పక్షం బలమైన మెజార్టీతో 30-40 వేల మెజార్టీతో తప్పకుండా గెలిచి తీరుతుంది. ఎందుకు గెలుస్తుంది? టీడీపీ ఇండైరెక్ట్ పొత్తులో ఉండ్రి ఏమో చేస్తా ఉండ్రి. ఈరోజు డైరెక్ట్ పొత్తుకు వచ్చినారు. ఏ ముస్లిం మైనారిటీ కూడా బీజేపీకి ఓటేయమనేది డైరెక్ట్ గా చెప్పే పాయింట్. ఈ రోజు కడుపు కాలింది టీడీపీలో ఉండే ముస్లిం మైనారిటీలందరికీ. ఓపెన్ స్టేట్మెంట్. అల్లా చదివేటప్పుడు కూడా ఓ భగవంతుడా నేను టీడీపీ కోటేస్తా ఉన్నానే అని చెప్పిన బాధపడతా ఆయన ప్రార్థన చేసే ఘోషను చూస్తా ఉన్నాం. ఆయన లీడర్ గా ఉన్న బూత్ లోపల పోతే వేసేది కాంగ్రెస్ కే. ఇది సత్యం కాదా? ఆ బాధ, ఆ ఘోష వాళ్ళకంతా కాంగ్రెస్ పక్షం మా పుట్టినిల్లు అని చెప్పి ఈరోజు చూస్తా ఉన్నారు. రెండోది ఈ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీలో విసిగెందిపోయిన ప్రతి ఒక్కరూ అరే కాంగ్రెస్ పక్షంలో ఈ విధంగా లేదే, కాంగ్రెస్ పక్షం ఉంటే బాగున్నే, ఈ తల్లి పక్షము ఎప్పుడెప్పుడు రావాలా దేవుడా, ఒక కరెక్ట్ అయిన క్యాండిడేట్, కరెక్ట్ అయిన లీడర్, కరెక్ట్ గా నడిపించే వాళ్ళు, కరెక్ట్ గా ముందుకు తీసుకొని పోయే రావాలని చెప్పని గత 5-10 సంవత్సరాల నుండి వెయిట్ చేసే ప్రతి ఒక్కరికి రెడ్ కార్పొరేట్ ఉంది. వందలాది కాల్స్ నా వెనకమ్మడి ఎంతో మంది కాల్స్ చేస్తా మాట్లాడతా ముందరికి ఉన్నారు. కేవీపీ రామచంద్రరావు గారు మొదటి గురువు అని చెప్తాను నేను నాకు ఈ రాజకీయంలో. ఎందుకంటే ఆయన ద్వారా ప్రస్తావన నాది ఆరంభమయ్యి మన గిడుగుర రుద్రరాజ్ అన్న నా జీవితాంతకాలము అన్నగారిని నేను మర్చిపోలేను. అదేవిధంగా మన జంగా గౌతమ్ అన్న గాని, మన షర్మిలక్క ఏ జన్మంలో ఏ రుణమో ఏ బంధమో ఏదో తెలీదు అక్క. ఇదే పలమనేరులో వైఎస్ఆర్ జంక్షన్ లో మా పొలము, ఇక్కడే ఆవులు మేపినాం, ఇక్కడే కష్టపడినాం. ఈ రోజు అదే ఆవుల షెడ్ కిందే పార్టీ కార్యాలయం ఆఫీస్ గా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినాం. అదే మా పొలం పక్కనే వైఎస్ఆర్ గారి విగ్రహం, రాష్ట్రంలో అతిపెద్ద విగ్రహాల్లో ఇదొకటి. అక్కడే వైఎస్ఆర్ జంక్షన్. ఆ వైఎస్ఆర్ జంక్షన్ లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదాల చెంతన ఈ రోజు ఈ పార్టీ కార్యాలయం ఆఫీస్ నుండి ఈ యుద్ధం మొదలైంది. తిరిగి కర్ణాటకలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ వచ్చిందో, ఏ విధంగా అయితే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందో, అదే విధంగా ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదాల చెంతన ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తిరిగి ప్రారంభమయ్యేదానికి ఒక అలజడి సృష్టి, ఒక అలజడి వచ్చేసి ఏర్పాటైంది. ఈ రోజు అన్నా ఈడ వైఎస్ఆర్సీపీ మీరు కదన్నా కట్టినింది, 4 జెండాలు కట్టేసినామన్నా, ఎట్లా నా కాంగ్రెస్ పక్షం ఉంటే, అయ్యో ఈ కాంగ్రెస్ పక్షంకి మేమందరూ పనిచేసిన వాళ్ళు నాయనా. ఈ రోజు నువ్వు వచ్చినావు, కాంగ్రెస్ పక్షం మా అందరిది, మేమందరూ పనిచేసినాము, ఇది నిజం ఒప్పుకోవాలి కదా. ఏదో తెలుసో తెలియక 2 జెండాలు కడితే మేము ఎందుకు కట్టామనైనా, ఆ విగ్రహం మీది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, కాంగ్రెస్ పార్టీ అంటే అది అందరిది అనే ఒక దీన్ని తప్పకుండా తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నా అంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. కాబట్టి ఈ రోజు పలమనేరు నియోజకవర్గంలో ఉన్న అందరూ పార్టీలకు అతీతంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించడానికి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందరికి వెళ్తా ఉన్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. అదేవిధంగా గ్రామాల్లో ఉండే తల్లులు, అమ్మ మీరందరూ దయచేసి ఆలోచన చేయండి.
అదేవిధంగా యువకులందరూ ఆలోచన చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ముసలి అందరూ వయసు అయిపోయి చాలా బాధలు పడుతూ ఉండేవాళ్ళు. కొంతమందికి పింఛన్ చిక్కి కొంతమందికి పింఛన్ చిక్కన ఉండేవాళ్ళు. ఈ పలమనేరులో వీళ్ళు వాళ్ళని కాదు, రైతులు ఇంకా తాగునీరే లేకపోతే సాగునీరు ఇంకేముంది సార్, అంతా వదిలి ఖాళీ అయిపోయినారు పలమనేరు అంతా. వీళ్ళందరూ తిరిగి తప్పకుండా వచ్చేసి ఇదే పలమనేరు నియోజకవర్గం రావాలా. ఇదే కౌంటిన్య నదిలో ఒక్క కట్టగడ వదలకుండా అన్ని కట్టలు కట్టి, ఒకవేళ ఇసుకంతా తినేసినారు మొత్తం 90% అయిపోయింది. కావాలంటే మళ్ళీ మొన్ను తీసుకొని వచ్చి దానికి ఫుల్ఫిల్ చేసి కట్టలన్నీ కట్టించుకొని ఒక్కసారి నది పారితే కౌంటిన్య నది తప్పకుండా అన్ని చెరువులకి డంపింగ్ చేపించే విధంగా కానీ, ఇంకా నీటి రిజర్వాయర్లు కానీ, నీటి ప్రాజెక్టులు ఏవేవైతే అమర్నాథ్ రెడ్డి అని ఆరంభం చేసి మన వెంకటేగౌడ్ అని ఆరంభం చేసి ఏవేవైతే వదిలేసినారో విఫలమైనారో అన్ని ఆరంభం చేసి వదిలేసినట్టువే. ఆ టైంలో అన్ని వాగ్దానాలు ఇచ్చినట్టువే. మీరందరూ ఛానల్స్ వాళ్ళు రిమైండ్ చేసుకోండి, మీ దగ్గర అన్ని వీడియోలు ఉంటాయి. ఈ వాగ్దానం ఆ వాగ్దానం అని అన్ని వాగ్దానాలు ఇచ్చినారు, ఎవరు పట్టించుకోలేదు. వస్తే ఈ పార్టీ లేకపోతే ఆ పార్టీ ఏమోలే అనుకున్నారు. బట్ కాంగ్రెస్ ఈ రోజు వచ్చింది, బలంగా ప్రశ్నిస్తుంది, తప్పకుండా చేసి చూపిస్తుంది. ఈ రోజు నేను నల్లగుట్లపల్లి శివశంకర్ని ఈ రోజు బీవీఎం శివశంకర్ అంత ఎదిగిండొచ్చేమో, గొప్పగా వెళ్ళిండొచ్చేమో, కానీ ఎప్పుడూ మీ బిడ్డని మీతో పాటు ఉండేవాడిని, మీ సామాన్యుణ్ణి, మీ ఇంటి బిడ్డని, మీ ఇంట్లో మీ అన్న ఎమ్మెల్యే అవుతా ఉన్నాడు ఈరోజు, మీ ఇంట్లో మీ కొడుకు ఎమ్మెల్యే అవుతా ఉన్నాడు ఈరోజు. ఇదే నల్లగొట్లపల్లి నుండి తప్పకుండా ఇదే వైఎస్ఆర్ జంక్షన్ నుండి చెప్పే మాట ఏమింటే, ఈ రోజు 2,55,000 మంది ఎమ్మెల్యేలు మన పలమనేరు నియోజకవర్గంలో ఉన్నారు. అంటే ప్రజా పాలన మొదలవుతుంది. ప్రజలందరూ లంచాలు ఇచ్చి ఆడు తిరిగి ఈడు తిరిగి ప్రభుత్వ ఆఫీసులను కమిటీ చెప్పులు అరిగిపోయేలాగా తిరగాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వం మీ ఇంటి దాకా వస్తుంది, లేదా మీరు వస్తే తప్పకుండా రెస్పాండ్ అవుతుంది. చాలా మందితో నేను మాట్లాడినాను ప్రభుత్వ అధికారులతో అంతా. కాబట్టి తప్పకుండా ఇకపైన ఈ ప్రపంచం మొత్తం, ఈ భారతదేశం మొత్తం పలమనేరు నియోజకవర్గం వైపు చూస్తుంది. అంత గొప్ప పాలన. పోలీస్ అధికారులందరూ అన్నా మనమందరూ కలిసిమెలిసి ఈ రోజు పోలీసు వాళ్ళందరూ వాళ్ళకో వీళ్ళకో భయపడాల్సిన పని ఉండదు. 5 సంవత్సరాలు పోలీస్ అంటే ప్రతి నాయకుడు భయపడాలా, ఎమ్మెల్యే భయపడాలా, ప్రతి ఒక్కరు భయపడాలా. ఆ రోజులు తీసుకొని వస్తాం. ప్రతి ఒక్క ఆఫీసరు వాళ్ళకి గౌరవం ఇస్తాం. మీరు ఎవరు తొత్తులు కాదు, మీ స్వేచ్ఛగా మీరు వచ్చేసిందన్న పనులు చేసుకునే రోజులు ఆరంభమవుతాయి. తప్పకుండా ఇకపైన పలమనేరులో అభివృద్ధి అనేది మీరందరూ చూస్తారు. ఇంతటితో క్లుప్తంగా నా ఒక ప్రసంగాన్ని ముగిస్తూ, అదేవిధంగా మన నాయకులు చాలా మంది ఇంకా కొన్ని 100,000 లిస్టులు ఉన్నాయి, అవన్నీ కూడా చదవాల్సి ఉంది. మన పట్టణ నగర అధ్యక్షులు మన మణి గారు గాని, రూరల్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్న గారు గాని, పెద్ద పంజాని మండలం ప్రభాకర్ రెడ్డి అన్న గారు గాని, అదేవిధంగా బైరెడ్లపల్లి మండల అధ్యక్షులు ధనంజయ అన్న గారు గాని, అదేవిధంగా నియోజకవర్గ ఏ బ్లాక్ కమిటీ అధ్యక్షులు జె శంకర్ కుమార్ గారు గాని, అదేవిధంగా మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ వినాయక్ తుల్లన్న గారు గాని, డిస్టిక్ ప్రెసిడెంట్ వినాయక్ తుల్లన్న గారు గాని, పిసిసి మెంబర్ ఫైరోజ్ అన్న గారు గాని, మన డిసిసి జనరల్ సెక్రటరీ వైఎం శ్రీనివాసులు గారు గాని, డిసిసి కార్యదర్శి సెక్రటరీ వై ఏకాంబ, ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు కాంగ్రెస్ పార్టీ కాకుండా ఈ రోజు ఉన్న ఎమ్మెల్యేల కంటే పెద్ద పెద్ద పవర్ఫుల్ అయిన వ్యక్తులందరూ ఈ రోజు వచ్చేసి ఉన్నారు. ఎమ్మెల్యేలకు మించిన వ్యక్తులు ఉన్నారు. అవును, ఎమ్మెల్యేలు అంటే ఏమండి? ఇప్పుడున్న ఎమ్మెల్యేల కంటే ఇక్కడున్న సామాన్యుల్లో చాలా పవర్ ఉండాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలోనే పవర్ ఉండాలి. ఎమ్మెల్యేలకు మించిన ఆలోచన విధానం ఉంది. ఎమ్మెల్యేలకు మించిన విలువలు ఉన్నాయి. ప్రతి నాయకుడికి ఇక్కడ కాదు, అందరికీ ఎమ్మెల్యేలకు మించిన విలువలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు నీతి తప్పి వీళ్ళు వచ్చేసి చేయాల్సినవన్నీ చేయకుండా ఈ రోజు ఈ స్థాయికి మన పలమనేరుని ఎండగట్టేసినారు. ఎండిపోయింది సార్ మన పలమనేరు, నిజమా కాదా? మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నారు. ఎంత గొప్పగా పారిన నది అసలు ఎండిపోయింది సార్ పలమనేరు. పలమనేరు ఎండిపోయింది. పలమనేరును ఒక ఎడారిగా చేస్తా ఉంటారు వీళ్ళందరూ కలిసి. తప్పకుండా దయచేసి ప్రజలందరూ ఏకం కావాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ప్రజలందరూ మమేకం కావాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. అదికే బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రోజు వైసీపీకి టీడీపీకి ప్రత్యామ్నాయంగా టీడీపీలో ఉండే నాయకులు, వైసీపీలో ఉండే నాయకులు అందరూ మమేకమై లోపల నన్ను ఇంత దూరం నడిపించుకొని వచ్చినారు. లేకపోతే ఇంత దూరం నేను ఎట్లా నడుస్తాను? ఇది టీడీపీ వైఎస్ఆర్సీపీని కాదు, ఇది కాంగ్రెస్ పక్షం సముద్రం. బిడ్డల్లాంటి 2 పార్టీలు ఈ రోజు పలమనేరులో తల్లి పక్షాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిదే అని చెప్పి మీకే వదిలేస్తా ఉన్నాను. తప్పకుండా
కష్టపడి పని చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటాం. వెనకడికి వేయం. తప్పకుండా గెలుపుతో మళ్ళీ ఒక గొప్ప సక్సెస్ మీట్ ని అందరితో కూడా గెలిచిన తర్వాత అందరూ సహోదరులు, నా పాత్రికేయ సహోదరులు ఆ క్షణానికే గుర్తొస్తారు. ఎందుకో నాయకులకి ఆ వైఎస్ఆర్సీపీ లీడర్లో గుర్తురారు. 2 ఏళ్లైనా 3 ఏళ్లైనా ఎవరికి గుర్తురారు. ఎలక్షన్ అయ్యే కొందరికే పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చేస్తారు ఇంటి దగ్గరికి. సార్ అన్నా నమస్తే అన్నా, ఏమన్నా ఏం బాగుంటారన్నా, ఎంత పెద్ద లీడర్ అయినా పక్కన పెట్టేస్తారు. ఎలక్షన్ వచ్చిన టయానికి ఇంటికి వస్తారు. ఏం ఆ లీడర్లకు తెలియదా? ఆ లీడర్లకు తెలియదా? ఆ ఘోష వినపడలేదా? ఎలక్షన్ రోజుల్లోనా మీకు పెద్ద పెద్ద నాయకులు ఘోష వినపడేది? దానికి ముందు ఘోష కనపడదా? నేను ఎగ్జాంపుల్స్ అంతా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతెంత పెద్ద నాయకులు ఉన్నారు, ఎంతెంత పెద్ద మహానుభావులు ఉన్నారు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఈ పలమనేరులో ఉన్నారు. ఎమ్మెల్యేకి మించిన వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే అయినారంటే ఎందుకైనారండి? ఏళ్లలో చెప్తా 4-5 మంది నాయకులు, 10 మంది నాయకులు, పట్టుమని 10 మంది నాయకులు వస్తే కదా ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఎలక్షన్ వచ్చినప్పుడు హడావిడి చేస్తే తెలియదా వాళ్ళకి? ప్రతి ఒక్క గుండెల్లో నాటికపోయింది. ఈ రోజు కాంగ్రెస్ పక్షం రావాలని చెప్పని ప్రతి ఒక్కరు నన్ను ప్రోత్సహించి నడిపించి ప్రతి నాయకులు ఈ రోజు నన్ను ముందరకు తీసుకోబోతున్నారు. ఆ శక్తే కదా నేను నడుస్తా ఉన్నాను. ఈ రోజు బీవీఎం శివశంకర్ నథింగ్. అందరు కాంగ్రెస్ లీడర్లు కలిపితే బీవీఎం శివశంకర్. అన్ని పక్షాల్లో ఉండే లీడర్స్, పెద్ద పెద్ద నాయకులందరూ ఈ రోజు వచ్చేసిందన నడిపించుకొని ముందరకు వెళ్తా ఉన్నారు. కొత్తూరు మంజన్న, డాక్టర్ జి మంజునాథ్ గారి ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పక్షానికి ఆశీర్వాదం మీకన్నా ఇంకెవరికి ఇస్తారండి? ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నాను. అయ్యో వెంకటగౌడన్న గారికి అరే కాంగ్రెస్ పక్షం అండి ఆయన కాంగ్రెస్ పక్షం. రిలేషన్ అనో ఇంకో ఏవి ఆయన జీవితంలో రిలేషన్లు, బంధు బలగాలు ఏవి అన్నిటికీ దూరం. రాజకీయం ఆయన తప్పకుండా ప్రజల సేవకుడు, ఆయన నాయకుడు. ఆయన కాంగ్రెస్ పక్షం కాకుండా ఇంకా ఏ పక్షానికండి ఆయన వచ్చేసి సపోర్ట్ చేస్తాడు? ఏ పక్షానికి ఉంటాడు? ఆయనకి ఈడు కాదు, భారతదేశం మొత్తం కాంగ్రెస్ పక్షం ఎవరున్నా అందరికీ సపోర్ట్ చేస్తారు. తెలంగాణకు పోయి ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలిపించుకొని వచ్చినారు. ఈ రోజు పలమనేరులో తప్పకుండా మంజన్న నుండి పట్టి, రెడ్డిపరెడ్డి నుండి పట్టి, ఇంకా కొన్ని పేర్లు చెప్పేదానికి నా వల్ల ఇప్పుడు కుదరకపోవచ్చు. అందరూ మమేకమైన ఈ రోజు అందరి ఇళ్ళకి పోండి. రాత్రి పొగులు పాతా ఉన్నారు, నాకు తెలుస్తా ఉంది. అందరి ఇళ్ళకి పోయినా అందరూ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు మనసులో. మీరు పోయి ఉన్న పేరును పోగొట్టుకోవద్దండి. తప్పకుండా మీరందరూ ఈ 10 సంవత్సరాలు అందరు నాయకులను పట్టుకొని ఈరోజు అభివృద్ధి జరిగిండు. ఆడ కమిషన్లు ఏమో అవన్నీ నేను మాట్లాడేదానికి పోను. అవి ఈ దరిద్ర సొత్తు, ఈ సొమ్ముని జనాలందరూ కూడా అయ్యో ఇసుక అమ్ముకోనో లేదో అదే అమ్ముకోనో లేదో దరిద్రమైన రాజకీయాలకి పాల్పడి సంపాదించిండే 1000 రూపాయలు 200 రూపాయలు మీకు అవసరమా సార్? ఆ దరిద్ర సొత్తుని మీకు పంచి పెట్టి గెలుపుకి ఒకటే అండి అడ్డు. 1000 రూపాయల నోటు, 1 క్వార్టరు బిర్యానీ. నేను ఈ పక్క ఉండాను, అందరూ ఆ పక్క ఉండాను. ఇంతే, ఇది ఒకటే అడ్డు. 1 నోటు, 1 బిర్యానీ ప్యాకెట్, 1 క్వార్టర్ ముందు. ఇంతేనా శాసిచ్చేది మన పలమనేరులో? క్వార్టర్ ప్యాకెట్, ఒక 1000 రూపాయల నోటు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఎమ్మెల్యే అయిపోతారా? అరే ప్రజలందరూ 1000 రూపాయలు ఇచ్చైనా ఒక నాయకుడిని ఎందుకోవాలా? మీరు తీసుకునేది కాదు. 1000 రూపాయల నోటు ఎత్తి మీరే ఇవ్వాలి. ఆయన నాయకుడు వస్తే అన్నా 1000 రూపాయలు తీసుకో, మా డ్రైనేజీ వ్యవస్థలు అవన్నీ చేయన్నా, నువ్వు వేయించేది కాదు, మేమే నీకు వేయిస్తాం. ఇందా 1000 రూపాయలు తీసుకోన్నా వెంకటగౌడన్నా, అదో అన్నా అమరన్నా, ఇందా 1000 రూపాయలు తీసుకో. దయచేసి డ్రైనేజీ వ్యవస్థ ఏమో చూడండి కొంచెము. ఆ పలమనేరుకు మన ప్రామిస్ చేశారు కదన్నా ఇద్దరు, ఎందుకన్నా అది నిలిపేసినారు? పలమనేరులో వచ్చేసిందన్నా మన పెద్ద చెరువుని వచ్చేసి చేస్తామంటారు కదా వెంకటగౌడన్నా, వేయిస్తా ఉండవు కదా, ఇందా 1000 రూపాయలు తీసుకో, ఇందా అమరన్నా 1000 రూపాయలు తీసుకో అని చెప్పని వల్ల నేనంటే పంచేకొచ్చినప్పుడు వాళ్ళు పంచుతారని కాదు. ఆల్రెడీ పోయిన ఎలక్షన్ అంతా ఓపెన్ ఫ్యాక్ట్ గా అందరూ పంచుతా ఉన్నారు. కాబట్టి ఏ నాయకుడైతే, ఏ లీడర్ అయితే, ఏ కార్యకర్త అయితే పంచుతాడో వాడికి 1000 రూపాయలు ఇచ్చి ఫస్ట్ పనులు చేయమని చెప్పండి. నిలదీయండి, నిలబడుకోండి. తప్పకుండా మార్పు మొదలైతుంది. ఈ పలమనేరులో అత్యధిక మెజార్టీతో మనం గెలుస్తాం. మనస్ఫూర్తిగా ఎవరిని నొప్పించినా, ఏం చేసినా ఈ రోజు పలమనేరు నియోజకవర్గంలో గెలుస్తాం. ఇది దైవాధీనం. ఇది ఎవరు మార్చేయడానికి కుదరదు. ఇది భగవంతుడు సంకల్పించి భగవంతుడి డిసిషన్. ఇది ఈ రోజు పలమనేరు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బలమైన మెజార్టీతో గెలుస్తుంది. అన్నా అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రెస్ సహోదరులందరికీ నా పాదాభివందనం తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరూ ఒక అన్నదమ్ముడుగా నిజాయితీగా మీరు ఇంత విలువలతో ప్రశ్న నడిపించుకుంటే, ఇంత విలువలతో చేసుకొని పోవడం నేను అస్సలు ఊహించలేదు. ప్రతి ఒక్కరికి ఎవరిని ఏ పక్షపాతం లేకుండా అందరి పరంగా వచ్చేసి పోవడం ఈరోజు ఈ పలమనేరులో ప్రశ్నలను చూసి చాలా ఖుషిగా ఉంది.
మన ఆర్డీఓ ఆఫీసర్ గారండి, మన ఆర్డీఓ ఆఫీసర్ గారు ఒకసారి డైరెక్ట్ గా పోయి మీట్ అయినాను. యూత్ అంటే దైవం ఉంటుంది అంటారు కదా, ఆ మహానుభావుడు ఎంత స్ట్రిక్ట్ గా ఎంత గొప్పగా ఈ రోజు ఎలక్షన్ చేస్తున్నాడు తెలుసా సార్ మీకు అందరికీ? ఒకసారి మీరందరూ కూడా పోయి సార్ దగ్గర ఒకసారి భేటీ చేసారండి. అంత గొప్పగా మన మనోజ్ అన్న గాని మన ఆర్డీఓ ఆఫీసర్ గారు గాని తప్పకుండా ఇంత గొప్పగా ఈ రోజు పొలంనేరులో అందరూ స్ట్రిక్ట్గా ఉన్నారు. పోలీస్ అధికారులు అందరూ ఈ పార్టీ ఆ పార్టీ కానీ తొత్తులు లేరండి. ఎంతో గొప్పగా అందరూ అన్ని పార్టీలు అన్ని ఈ రోజు కాంగ్రెస్ అంటే అందరిలో అభిమానం ఉంది కాబట్టి ఈ రోజు పోలీస్ వ్యవస్థ అంతా పగడ్బందీగా గొప్పగా పాతా ఉంది. అది అలాగే ఎల్లల్లా ఎవరికి తొత్తులు బానిసలు లేకుండా మనం గొప్పగా అభివృద్ధి పరుచుకున్నాం పొలంనేరుని. నన్ను నమ్మండి, తప్పకుండా ప్రజా జీవితానికై ప్రజా సేవకై నా కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ఈ రోజు ఉన్న బిజినెస్ లో అన్ని అన్నదమ్ములు వదిలిపెట్టి ఈ రోజు నేను నా భార్య ఇద్దరు కనబడతా ఉన్నామంటే బిడ్డలు గడ లేరు పక్కలో, ఉమ్మడి కుటుంబం పెద్ద కుటుంబం బిడ్డలు వదిలిపెట్టి బిడ్డలను కూడా వదిలిపెట్టి ఈ రోజు 24 గంటలు శ్రమించి ఇంత తక్కువ కాలంలో టికెట్ తీసుకొని ఇంత గొప్ప మందిని మెప్పించి రావాలంటే 24 గంటలు ఉండి ఎందుకు 24 గంటలు అంటే ఆ 4 గంటలు కూడా నేను కార్లోనే పనుకొని ట్రావెల్ చేసినాను, ఫ్లైట్ లో పనుకొని ట్రావెల్ చేసినాను. కాబట్టి తప్పకుండా ఈ పొలంనేరుకి ఢిల్లీ నుండి గల్లీ వరకు ఉన్న లీడర్లు ఏ పక్కనున్న రాష్ట్రాల నుండి అందరినీ పట్టుకొని వస్తాను. నేను ఈ పొలంనేరు అభివృద్ధికి 24 గంటలు శ్రమిస్తాను. అందరు నాయకులను పట్టుకుంటా, అందరు లీడర్లను పట్టుకుంటాను, పెద్ద పెద్ద వ్యక్తులందరినీ పట్టుకుంటాను, బిజినెస్ మ్యాన్లందరినీ పట్టుకుంటాను. ఈ పొలంనేరు ఒక మహానగరం కావాలా, పొలంనేరు గొప్పగా ఇంప్రూవ్మెంట్ కావాలా, పొలంనేరు ఈ ప్రపంచంలో అందరూ అబ్బురపడే స్థాయిలో ఉండాల. ఇది తప్పకుండా చేసి నిరూపితమైతుంది, అందులో వచ్చేసింది మార్పు కావాలని. ధన్యవాదాలు సార్. తప్పకుండా ప్రభాకర్ రెడ్డి అన్న గారు కానీ, అదేవిధంగా బైరెడ్లపల్లి మండల అధ్యక్షులు ధనంజయ అన్న గారు కానీ, అదేవిధంగా నియోజకవర్గ ఏ బ్లాక్ కమిటీ అధ్యక్షులు జె శంకర్ కుమార్ గారు కానీ, అదేవిధంగా మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ వినాయక్ తుల్లన్న గారు కానీ, డిస్టిక్ ప్రెసిడెంట్ వినాయక్ తుల్లన్న గారు కానీ, పిసిసి మెంబర్ ఫైరోజ్ అన్న గారు కానీ, మన డిసిసి జనరల్ సెక్రటరీ వైఎం శ్రీనివాసులు గారు కానీ, డిసిసి కార్యదర్శి సెక్రటరీ వై ఏకాంబ. बोलो कांग्रेस पार्टी के जय, बोलो कांग्रेस पार्टी के जय, बोलो शर्मिला मगारी के स्वीट बॉक्स।